7, 6, 5. Hello everyone, welcome back to part 2 video of T2 our dream destination London. Last week part 1 రిలీజ్ చేశాను అండ్ ఈ రోజు సెకండ్ అండ్ థర్డ్ లొకేషన్స్ గురించి పార్ట్ 2 రిలీజ్ చేస్తున్నాను. అండ్ డే 1 వీడియో కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక కింద నేను కమెంట్స్లో పెడుతున్నాను చూడండి. అలాగే పార్ట్ 1 వీడియో కూడా పెడతాను. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. డే 2 3 లొకేషన్స్లో ఫస్ట్ లొకేషన్ మేడం తుసాట్స్ చూసిన తర్వాత మేము అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్లో హోటల్కి వెళ్ళిపోయాము. కొంచెం సేపు రిలాక్స్ అయిపోయి హోటల్లో లంచ్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. లంచ్ అయిపోయిన తర్వాత స్లోగా ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకొని సెకండ్ లొకేషన్ టవర్ ఆఫ్ లండన్ కి వెళ్ళిపోయాము. నేను ఈ ప్లేస్ కి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నాను. బికాస్ కొన్ని బాలీవుడ్ సాంగ్స్ ఇక్కడ షూట్ చేశారు. ఈ బ్రిడ్జ్ చూసాక ఐ ఫీల్ లైక్ స్పీచ్లెస్. అసలు ఎందుకు ఏంటి అంటే చిన్నప్పుడు మనం కొన్ని మూవీస్, సాంగ్స్ ఇంకా ఆ లొకేషన్స్ ని చూస్తూ పెరిగాం కదా. ఇప్పుడు నేను అదే లొకేషన్ లో ఉన్నాను అంటే మాటల్లో చెప్పలేకపోతున్నాను. నేను అంత ఒక డ్రీమ్ లాగా ఉంది. కొన్ని లొకేషన్స్ చిన్నప్పటి నుంచి మనం మేనిఫెస్ట్ చేసి ఉంటాం కదా, ఇక్కడికి వెళ్తే బాగుండు అని. నాకు అందులో లండన్ ఒకటి. ఈ ట్రిప్ చాలా స్పెషల్. అందుకే టవర్ ఆఫ్ లండన్ పైకి వెళ్ళి కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దానికి మేము ఆఫ్టర్నూన్ 3 o'clockకి బుక్ చేసుకున్నాం స్లాట్. బట్ మేడం తుసాట్స్ దగ్గర లేట్ అయిపోతుందేమోనని 1 hour పోస్ట్పోన్ చేశారు మా హస్బెండ్. సో 4 o'clockకి ఉంటుంది కాబట్టి మేము ఆ టైంకి అక్కడ ఉండాలి అనుకొని వెళ్ళాము. కానీ 3 o'clock బిఫోరే రీచ్ అయిపోయాము అనుకోకుండా. ఇంకా నో యూస్. ఇంకా అక్కడే మేము ఆ బ్రిడ్జ్ దగ్గర కొంచెం సేపు వీడియోస్, ఫొటోస్ అలా తీసుకొని 3:45 కల్లా మళ్ళీ మేము పైకి వచ్చేసాము. ఇక్కడ లిఫ్ట్ సర్వీస్ ఉంటుంది అని తెలియక మేము స్టెప్స్ తీసుకున్నాము. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇక్కడ నుంచి సిటీ వ్యూ బ్యూటిఫుల్ గా ఉంది. అంతా బాగుంది అని అనుకుంటే మిర్రర్ మీద నడవాలంట. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. చాలాసేపు నేనైతే రాను అని గోల్ చేశాను. అక్కడ పిచ్చి టెన్షన్ వచ్చింది నాకైతే. ఇన్స్టాలో రీల్స్ చూసాను నేను ఒకసారి. ఇలాగే మిర్రర్ మీద నడవాలి అంటే చాలామంది భయపడుతూ నడవకుండా అక్కడే ఉండిపోతూ కొంచెం సేపు ఫన్గా అక్కడే ఉండిపోతారు. కానీ ఎందుకంత భయపడుతున్నారు? ఇట్స్ ఈజీ అని చెప్పేసి నేనైతే పెద్ద ఏదో అనేసుకున్నాను. కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ గైస్. నిజంగా ఆ టైంలో అంత పైనుంచి మనం కిందకి చూస్తూ నడవాలి అంటే గుండె జారిపోతుంది. అంత పైనుంచి కింద వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. నా లైఫ్లో దిస్ వాజ్ ద స్కేరియస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. కిడ్స్కి ఒక చిన్న పేపర్ ఇచ్చారు, యాక్టివిటీ లాగా ఉంటుంది అది. ఆ పేపర్లో ఏంటంటే చూసిన థింగ్స్ అన్నీ కూడాను ఐడెంటిఫై చేసిన తర్వాత స్టాంప్ చేయాలి. ఈ పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి వాళ్ళు బ్రిడ్జ్ మొత్తం కూడాను కంప్లీట్గా చూసినట్టు. నైనా అయితే ఫుల్గా యాక్టివ్గా ఇది యాక్టివిటీని కంప్లీట్ చేసింది. నెక్స్ట్ అక్కడి నుంచి 1 minute వాకబుల్ డిస్టెన్స్లో ఇంజన్ రూమ్కి వెళ్ళాము. ఇది కూడా 5 o'clock లోపు క్లోజింగ్ అని చెప్పారు. ఇంకా పైన బ్రిడ్జ్, టవర్ బ్రిడ్జ్ మొత్తం చూసుకొని మేము కిందకు వచ్చేసాము. ఇది సమ్టైమ్స్ ఓపెన్ చేస్తారు, అంటే టవర్ బ్రిడ్జ్ అనేది సమ్టైమ్స్ ఓపెన్ చేస్తారు. క్రూజ్ కానీ ఏదైనా షిప్ కానీ వచ్చినప్పుడు దాని మెయింటెనెన్స్ కానీ ఆపరేషన్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా ఇంజన్ రూమ్లోనే మానిటర్ చేస్తూ ఉంటారనమాట. ఇంజన్ రూమ్ నుంచి బయటికి రాగానే ఒక షాప్ ఉంది.
లైక్ మనం ఇక్కడ టవర్ బ్రిడ్జ్కి రిలేటెడ్గా ఫ్రిజ్ మ్యాగ్నెట్స్, టీ షర్ట్స్, టాయ్స్ కానీ ఇంకా కిడ్స్ బ్యాగ్స్, సాఫ్ట్ టాయ్స్, టవర్ బ్రిడ్జ్ షో కేస్ పీసెస్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి మేము ఏం తీసుకోలేదు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈవినింగ్ 6 o'clock అవుతుంది. సో క్యాబ్ తీసుకొని మళ్ళీ మేము హోటల్కి వెళ్ళిపోయాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము. మార్నింగ్ నుంచి మేడం తుసాట్స్ దగ్గర, ఈ టవర్ బ్రిడ్జ్ దగ్గర చాలా తిరిగి టైర్డ్ అయిపోయాము. ఇంకా డిన్నర్ చేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మేము నెక్స్ట్ థర్డ్ లొకేషన్ లండన్ ఐ దగ్గర ఫైర్ వర్క్స్కి వెళ్ళాలి. సో కొంచెం సేపు అలా రిలాక్స్ అయిపోయి మా వారు ఫుడ్ ఆర్డర్ చేస్తే తినేసేసి 8:30 కల్లా లండన్ ఐకి స్టార్ట్ అయిపోయాము. 3 months నుంచి మేము వెయిట్ చేసింది ఈ ఫైర్ వర్క్స్ చూడడానికే కదా. వీఆర్ సో ఎక్సైటెడ్. ఇంకా డిన్నర్ తర్వాత స్టార్ట్ అయిపోయాము. క్రౌడ్ యాజ్ యూజువల్ తెలిసిందే కదా, చాలా మంది ఉన్నారు. మేము నైనాని స్ట్రోలర్లో పెట్టి మేనేజ్ చేద్దాం అనుకున్నాము. కానీ అసలు సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది. లోపలికి వెళ్ళేటప్పుడు 3 to 4 సెక్యూరిటీ చెక్స్ జరిగాయి మాకు. ఇక్కడ ఇంత స్ట్రిక్ట్గా ఉంటుంది అనుకోలేదు. బ్యాగ్స్ నాట్ అలౌడ్, బేబీ స్ట్రోలర్ నాట్ అలౌడ్. స్ట్రోలర్ అయితే ఫైన్, నేను అక్కడ ఎంట్రన్స్లో సెక్యూరిటీ దగ్గర పెట్టేశాను. మళ్ళీ వాళ్ళు ఫైర్ వర్క్స్ అయిపోయిన తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ బ్యాగ్లో మాత్రం నైనాకి ఫుడ్ అండ్ బ్లాంకెట్, వాటర్ బాటిల్ ఇవన్నీ క్యారీ చేశాము. సో పోలీస్ని అక్కడ కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే సరే అని అలో చేశారు. ఇంకొకటి ఏంటంటే ఫోల్డబుల్ చైర్ కూడా తీసుకొని వెళ్ళాము. లండన్ ఐ దగ్గర మనం ఫైర్ వర్క్స్ చూడాలి అంటే రోడ్డు మీద అలానే నుంచోవాలి. అక్కడ అంతసేపు నుంచోవటం కూడా మన వల్ల అయితే కాదు. లిటరలీ 4 hours 0 degree టెంపరేచర్లో ఉన్నాం మేము. కొంతమందికి అయితే అసలు ఫోల్డబుల్ చైర్ కూడా అలో చేయలేదు. ఇక్కడ ఇంత స్ట్రిక్ట్గా ఉంటుందని అస్సలు అనుకోలేదు మేము టికెట్ తీసుకున్నది వైట్ జోన్కి అంటే ఇప్పుడు జస్ట్ మనకి లండన్ ఐకి ఆపోజిట్ రోడ్ కాకుండా రైట్ సైడ్ రోడ్ అంతా కూడాను వైట్ జోన్ అంటారు. ఇక్కడ డెడ్ ఎండ్లో మనకి బిగ్ బెన్ ఉంటుంది. బిగ్ బెన్ దగ్గర మనం క్లాక్ చూడొచ్చు. అది క్లాక్ ఏంటంటే ఇప్పుడు టైం ఎంత అయితే అది అన్నిసార్లు బెల్ రింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు 12 o'clock అయిందంటే అక్కడ 12 times బెల్ రింగ్ అవుతుంది. అక్కడ మేము టైంని చూస్తూ ఎప్పుడెప్పుడు 12 అవుతుందా అని చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నాము. స్ట్రోలర్ ఉంటే నైనాని అందులో పడుకోబెట్టి ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయ్యే టైంకి నిద్ర లేపుదామని అనుకున్నాము. బట్ ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. స్ట్రోలర్ తీసుకున్నారు. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అందరికీ కూడాను 4.5 hours ఇబ్బంది పడకుండా ఉండడానికి పోర్టబుల్ టాయిలెట్స్ అంటే టెంపరీ టాయిలెట్స్ని అరేంజ్ చేశారు. 11:45 ఆ టైంలో మేము నైనాని నిద్ర లేపేశాము. దానికి ఫస్ట్ నుంచి కూడా మేము 10 to 1 కౌంట్ చేస్తే ఫైర్ వర్క్స్ వస్తాయి, ఇలాగా టపాకాయలు పేలుతాయి అది చెప్తుంటే కొంచెం అది కూడా ఓకే అని ఫస్ట్ నుంచి అది వింటూ ఉన్నది. After a long wait, it's time to count 10 to 1. 8, 7, 6, 5. తగలపెట్టేద్దామా? చిన్నప్పుడు టీవీలో న్యూస్ ఛానల్స్లో వేరే కంట్రీ వాళ్ళు ఫైర్ వర్క్స్తో ఇలా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నారు అని చూడటం వినటమే కానీ
నిజంగా నా కళ్ళ ముందు ఇలా చూస్తాను ఫైర్ వర్క్స్ ని అని అస్సలు కల్లో కూడా అనుకోలేదు. మేము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడ లండన్ లో ఈ ఫైర్ వర్క్స్ ని చూసే టైంకి ఆల్రెడీ ఇండియాలో న్యూ ఇయర్ వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ఇండియాకిను ఇక్కడ లండన్కి 5.5 hours డిఫరెన్స్ ఉంటుంది టైమ్ జోన్లో. సో మాకు 8:30 అయితే గనక అక్కడ ఇండియాలో ఆల్రెడీ నైట్ 12 o'clock అయిపోతుంది. చాలా చాలా బాగా జరిగింది ఫైర్ వర్క్స్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడ. నాకైతే నిజంగా 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. లేట్గా అయినా నేను లేటెస్ట్గా చెప్తున్నాను అబ్బా. ఐ విష్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకెక్కడ న్యూ ఇయర్, ఆల్రెడీ జనవరి కూడా అయిపోయింది, సంక్రాంతి కూడా అయిపోయింది తల్లి అని అంటారా? ఆఫ్ కోర్స్ ఏం చేస్తాను, బట్ వీడియో మాత్రం చాలా లేట్గా రిలీజ్ చేశాను. ఐఎమ్ సో సారీ ఫర్ దట్ గైస్ నిజంగా. అండ్ ఫైర్ వర్క్స్ తర్వాత మేము హోటల్కి వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ చాలామంది చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. లిటరలీ వాళ్ళకైతే ఓన్లీ 2 trains 2 locations నుంచే ఉన్నాయి అని అన్నారు. వాళ్ళైతే ఎంత ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారో అసలు. నైట్ ఆ రోజున ఎన్నింటికి వాళ్ళు వెళ్ళుంటారో అనిపిస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ డే 3 vlogలో మళ్ళీ కలుసుకుందాము నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.